హా సాగర్, దేవి ఎక్కడున్నారు? రోడ్ మీద మాకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నీకెలా ఉంది? సురేష్ బానే ఉన్నాడు కదా? బానే ఉన్నాడు సాగర్. సరే, అర్జెంట్గా క్లయింట్ మీటింగ్ ఉంది, వెళ్ళండి. మాకు యాక్సిడెంట్ అయిందంటే ఈ సిచ్యువేషన్లో కూడా క్లయింట్ మీటింగ్ అంటావేంటి సాగర్? సురేష్ బానే ఉన్నాడన్నావు కదా? బానే ఉన్నాడు కానీ తన తలకు దెబ్బ తగిలింది. ఈ టెన్షన్లో అంటే కష్టం. తప్పదు దేవి, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలీదు. ఈ ప్రాజెక్ట్ పోతే సురేష్ లైఫ్ పోతుంది. కానీ తనకు దెబ్బ తగిలింది కదా సాగర్. ఏది? సురేష్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. సాగర్. సాగర్ చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది సురేష్? పర్లేదు, నాట్ బ్యాడ్. అంతా ఓకే కదా? యా. సరే, మీరిద్దరు కలిసి క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వండి. యా, అవుతాం. దేవి కొంచెం ఎమోషనల్ అవుతుంది, నిన్ను వెళ్ళనీయకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ నువ్వు ఖచ్చితంగా క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనకి క్లయింట్ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా? సరే సాగర్, వెళ్తానా కదా. దేవిని ఆపడానికి ట్రై చేస్తే నువ్వు దేవిని అక్కడే వదిలేసి మీటింగ్కి వెళ్ళిపో. సరే, నేను చూసుకుంటా, నువ్వు వదిలే. బాయ్ మరి, టేక్ కేర్. ఏమంటున్నాడు సాగర్? క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వమంటున్నాడా? ఆయన చెప్పకపోయినా వెళ్ళడం మన రెస్పాన్సిబిలిటీ కదా. నీకు యాక్సిడెంట్ అయ్యాక బ్రెయిన్లో బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా? తలకి దెబ్బ తగిలింది కాబట్టి స్కాన్ తీపించుకుని 1 డే రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత వెళ్దాం. మనకు తగ్గేదాకా క్లయింట్ వెయిట్ చేయడు కదా. వాడు వెయిట్ చేయడు కదా అని చెప్పి నువ్వు కాళ్ళకు దెబ్బ తగిలినా కళ్ళు పోయిన టైంకి వెళ్ళిపోవాలా? ఇది మిస్ అయిందంటే బ్లాక్ మార్క్ పడుతుంది. అది పడిందంటే మాత్రం కంపెనీకి చెప్పుకోలేని లాస్ దేవి. నువ్వు వర్క్ హాలిక్ అవ్వచ్చు, కానీ అది నీ హెల్త్ బాగున్నంత వరకే. వన్స్ నీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యాక ఏం చేయలేం.